హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. ఈరోజు మనం తెలంగాణ వంటింట్లో సాబుదాని చుడువా మిక్చర్ చేసుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఇవి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా మనం కొన్నిగా సాబుదానాలు వేయించుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవడానికి కొన్ని సాబుదాని వేసాను. పర్ఫెక్ట్. స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ సహాయంతో ఇలా మనం చేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో ఇలాంటి ప్రాసెస్. దీనికి ఓన్లీ పెద్ద సాబుదాని మాత్రమే యూజ్ చేయాలి, చిన్నవి కాదు. మంచిగా హీట్ అవ్వాలి. చిట్టుతాయి అనే భయం ఉన్న వాళ్ళు ఇలా మూత పెట్టేసుకోండి. ఇలా చిట్పట్ సౌండ్ ఆగిపోయింది అంటే అది అయిపోయింది అని అర్థం. పల్లీలు అయితే మాడకుండా ఇంటి వేయించుకోవాలండి. కార్న్ఫ్లోర్ ఇది తినేదండి. ఎల్లిపాయ చాలా లైట్గా ఫ్రై చేయాలి, ఎక్కువ అస్సలు ఫ్రై చేయొద్దు. ఇంత వేగితే సరిపోతుందండి. అందులో కొన్ని పచ్చిమిర్చి, ఇది మన ఆప్షన్. సగ్గుబియ్యం, పల్లీలు, కాన్ఫ్లాకు, ఇది తినేది, పాలల్లో వేసుకునేది కాదు. కరివేపాకు, మనము వేయించి పెట్టుకున్న వెల్లిపాయ అండ్ కొన్ని పచ్చిమిర్చి, కారం, ఉప్పు, లైట్గా పసుపు, మన ఇష్టం పసుపు అనేది. ఇవి చాలా మంచిగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు సాబుదాని మిక్చర్ రెడీ అండి. పిల్లలు హాస్టల్కి వెళ్తున్నప్పుడు, మనం జాబ్ చేసినాక ఇంటికి వచ్చినాక చిట్పట్ కావాలంటే టైంపాస్కు తినడానికి ఎంజాయ్ చేయొచ్చు తింటూ. అంత టేస్టీగా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయింది. మనకు సాబుదాని కూడా ఇందులో చిన్నది పెద్దది రెండు ఉంటాయి. పెద్ద సాబుదాని మాత్రమే తెచ్చుకోవాలి, చిన్న సాబుదాని తెచ్చుకోవద్దు. చూసింది కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుంది. నెక్స్ట్ అస్సలు ఆయిల్ పట్టుకోలేదండి, ఇంత కూడా ఆయిల్ పీల్చలేదు. ఇలా మనం మిక్చర్ చేసుకొని ఒక డబ్బాలో నిల్వ పెట్టుకుంటే బయటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు బాక్సులలో పెట్టేయడానికి అండ్ ఈవినింగ్ మనకు ఏమన్నా ఆకలి వేసినప్పుడు చిన్నగా తినడానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కు షేర్ చేయండి. సో ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా, సాబుదాని అయితే చాలా సాఫ్ట్గా ఉందండి.